రాజమండ్రిలో రియాన్ష్ కుటుంబాన్ని విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సాదిక్ పై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నూకరాజు కుటుంబాన్ని సాదిక్ వేధించారని, నూకరాజుకు చెందిన ఆస్తుల్ని తన పేరున రాయించుకున్నారని ఆరోపించారు. సాదిక్ కరుడుగట్టిన నేరస్తుడని, అతనితో పాటు మరో 9 మందితో కూడిన ముఠా ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సాదిక్ కారణంగా హిందూ మతానికి చెందిన ఒక రెడ్డి కుటుంబం, మీసీ వర్గానికి చెందిన మరో కుటుంబం ప్రాణాలు కోల్పోయాయని ఆరోపించారు. కాకినాడ పరిధిలో దాదాపు 15 కుటుంబాలను వేధించారని, హిందువుల ఆస్తుల్ని లాక్కోవడంతో పాటు మత మార్పిడి చేసినట్లు తెలుస్తోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు, సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్ లో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టినటువంటి రియాన్ష్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడు గట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్ తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తా ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబం కాకుండా ఈ సాదిక్